శివుడికి ఈ విశ్వానికి మధ్య ఉన్న సంబంధమేంటి? అసలు ఈ సృష్టికి మూలమేంటి? ఈ లోతైన ప్రశ్నలకు సమాధానాన్ని మనం సామవేదం షణ్ముఖ శర్మగారి అద్భుతమైన విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. రండి, ఈ అద్భుతమైన జ్ఞానయాత్రను మొదలుపెడదాం. ఈ కథ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఎదురైన ఒక పెద్ద సమస్యతో మొదలవుతుంది. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుందన్నమాట. బ్రహ్మదేవుడు ఎంతో శ్రమించి సృష్టిని ప్రారంభించారు. కాని ఆయన ఎంత ప్రయత్నించినా కేవలం పురుషులను మాత్రమే సృష్టించగలిగారు, ప్రజాపతులను, ఋషులను. దీంతో సృష్టి ముందుకు సాగకుండా అక్కడితో ఆగిపోయింది. ఈ సవాలును చూసి బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నారు, పరిష్కారం బయట ఎక్కడో లేదు, తనలోనే ఉందని. అందుకే మార్గదర్శకత్వం కోసం తన దృష్టిని కనుబొమ్మల మధ్యలో కేంద్రీకరించి పరమాత్మపై తీవ్రమైన ధ్యానంలోకి వెళ్లారు. అప్పుడు ఆ ప్రగాఢమైన ధ్యానం నుండి ఒక అద్భుతమైన ఊహకందని రూపం ఆవిర్భవించింది. ఆయనకు ఇన్నాళ్లు అంతుచిక్కని ఆ విశ్వరహస్యాన్ని వెల్లడించింది. ఆ రూపమే అర్ధనారీశ్వరుడు. పేర్లోనే ఉంది కదా, అర్ధ నారీ ఈశ్వరుడు. సగం స్త్రీ, సగం పురుషుడు. పురుషత్వత్వం, ప్రకృతితత్వం రెండూ ఒకే దేహంలో కలిసిపోయిన ఒక సంపూర్ణ రూపం. ఈ రూపంలో ఉన్న ఒక్కో అంశం వెనుక లోతైన అర్థముంది. ఇప్పుడు చూడండి, ఎడమ భాగం శక్తి నీలం రంగులో జలతత్వాన్ని సూచిస్తుంది. కుడి భాగం శివుడు ఎర్రని రంగులో అగ్నితత్వాన్ని సూచిస్తుంది. అంటే నీరు, నిప్పు ఈ రెండు వ్యతిరేక శక్తులు కలిస్తేనే సృష్టి సాధ్యమని ఈ రూపం చెబుతోందన్నమాట. దీన్ని ఒక అందమైన మాటతో చెప్పాలంటే, ఒక గింజ చూట్టానికి ఒక్కటే, కాని దానినుంచి మొలక రావాలంటే అది రెండుగా పగలాలి కదా. అలాగే సృష్టి అనే మొలక రావడానికి ఆ ఏకైక దైవత్వం శివుడు శక్తిగా రెండుగా విడిపోవాల్సొచ్చింది. సరే, మరి ఈ శివశక్తి ద్వంద్వత్వం కేవలం ఆ దైవిక రూపానికే పరిమితమా? అస్సల్కాదు. అది మన చుట్టూ ఉన్న సృష్టిలోని ప్రతి అణువులోనూ రెండు విభిన్న శక్తులుగా కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రకృతిని చూద్దాం. ప్రతి మూలకానికి రెండు ముఖాలుంటాయి. ఒకటి శాంతమైన, జీవాన్నిచ్చే అఘోర రూపం. మరొకటి ఉగ్రమైన, వినాశనాన్ని కలిగించే ఘోర రూపం. ఇంట్లో మనం వెలిగించుకునే దీపం అఘోరమైతే, అదే అగ్ని అడవిని కాల్చే కార్చిచ్చుగా మారితే అది ఘోరం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ రెండూ శక్తులు, ఆ ఉగ్రరూపం, ఈ శాంతరూపం రెండూ ఒకే దైవిక సంకల్పం యొక్క వ్యక్తీకరణలు. ఒకటి క్రమశిక్షణ కోసం, మరొకటి రక్షణ కోసం. మరి ఈ జ్ఞానాన్నంతా మన ఆచరణలో ఎలా పెట్టుకోవాలి? సమాధానమే అష్టమూర్తితత్వం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చివరికి మనలోనే శివుణ్ణి 8 రూపాల్లో గుర్తించడం ద్వారా దైవత్వానికి మరింత దగ్గరవ్వొచ్చు. మనం నిలబడ్డ ఈ భూమి శర్వుడు, మనం తాగే నీరు భవుడు, మనల్ని వెలిగించే అగ్ని రుద్రుడు, పీల్చే గాలి ఉగ్రుడు, ఈ విశాలమైన ఆకాశం భీముడు. వీళ్లతో పాటు సూర్యుడు, ఈశానుడు, చంద్రుడు, మహాదేవుడు, చివరికి మనలో ఉన్న జీవుడు పశుపతి. అంటే ఈ విశ్వమంతా శివుని 8 రూపాల వ్యక్తీకరణయే అన్నమాట. ఎప్పుడైతే ఈ దృష్టి వస్తుందో అప్పుడు మనం ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. అది కేవలం కొన్ని వస్తువుల సమాహారంగా కాకుండా ఒక సజీవ దైవిక ఉనికిగా కనిపిస్తుంది. అందుకే అంటారు, అన్ని చోట్ల శివుడే ఉన్నాడని తెలిస్తే శివుడు అన్ని వైపుల నుంచి రక్షిస్తాడు అని. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు, ఇదొక రక్షణ కవచం. మనకు కనిపించే ఉగ్రరూపంలోనూ శాంతరూపంలోనూ అన్నింటిలోనూ దైవాన్ని చూడటం ద్వారా మనకు రక్షణ లభిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన శరీరాన్ని నిర్మించిన పంచభూతాలు, మన మనసును నడిపించే సూర్యచంద్రులు, వీటన్నింటినీ అనుభవించే మనలోని ఆత్మ, ఇవన్నీ శివస్వరూపాలే అయితే మరి మిగిలిన నేను ఎవరు? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే వేదాంతపు అంతిమ సత్యం. అదే శివోహం, నేనే శివుణ్ణి.